నమస్కారం సార్. నమస్కారం ప్రభాకర్. ఏంటి ఇలా వచ్చా? ఇటువైపు వచ్చినప్పుడల్లా ఓసారి కనిపించడం అలవాటు, కానీ ఈసారి డ్యూటీ మీద రావాల్సి వచ్చింది. క్షమించండి. డ్యూటీ మీద? అవును సార్. సిటీలో ఒక నగలమ్ముతూ మాకు పట్టుబడ్డాడు. ఇంట్రాగేషన్లో ఈ నగలు మీ ఇంటి నుంచి తెచ్చినట్టుగా బయటపడింది. తీసుకోండి సార్. ఆ నగలు చూసి మీరు గుర్తుపడితే. ఈ నగలు మావే ఎస్ఐ గారు, కానీ వీటిని కాజేసిన వాడు ఎవడో. వాడు తీసురా. ఎస్ సార్. ఇదిగోండి సార్. మాకు దొరికిన వ్యక్తి మీరే సార్. ఈ ఇంట్లో ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఆ నగలిచ్చారని చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటే చెప్పడానికి భయపడుతున్నాడు. ఎస్ఐ గారు, ఇది మా ఇంటికి సంబంధించిన సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం. అలాగే సార్. కమా. నేనే వాడికి ఇచ్చాను. నువ్వా? అవును. ఆ నగలం పెట్టమని నేనే వాడిని సిటీకి పంపాను. నీకంత అవసరం ఏమొచ్చిందిరా? ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద నీకు అధికారం ఉంది. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన దౌర్భాగ్యం నీకేంట్రా? మాట్లాడవేనా? కావాలంటే నువ్వు అడగకుండానే వాడు ప్రాణాలు ఇస్తాడే నీకు. అలాంటిది నువ్వు అడిగినంత డబ్బే ఉన్నాడా? అది కాదు తాతయ్య, ప్రతి చిన్న విషయానికి ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బు అడగాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఏమిటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. సత్యం, ఏంటి ఇదంతా? ఇదిగో, ఇది అన్నదమ్ముల విషయం. మధ్యలో ఎవరు మాట్లాడదు. నేను సిటీలో ఏదో సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టుకుని డబ్బు అడిగితే నన్ను ఈ పల్లెటూరులోనే ఉండమని శాసించాడు. నేను కష్టపడి చదువుకుంది, డిగ్రీని సంపాదించుకుంది నా సొంత అభిప్రాయాలు చంపుకోవడానికి కాదు. నిజంగా నీకు వ్యాపారమే చేయాలనుంటే ఆ మాట వంట ఖచ్చితంగా చెప్పొచ్చు కదరా. అలాంటిది నీ ఇంట్లో నువ్వే దొంగతనం చేసి ఊళ్ళో అందరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చావు కదరా. దొంగతనం ఏంటి, పరువు ఏంటి? నా డబ్బు నేను తీసుకున్నాను తప్ప ఈ ఇంట్లో నాకు మాత్రం హక్కు లేదా? అయ్యా అయ్యా, వాడేదో తెలియక మాట్లాడాడు. చిన్నవాడు, అవి నువ్వే పట్టించుకోకు. వాడు చిన్నవాడు. 10 రూపాయలు కావాలంటే 10 అడుగుల దూరంలో నిల్చుని అడగాల వద్దా అని ఆలోచించేవాడు. అలాంటిది ఈరోజు ఆస్తులు, హక్కులు అని అడుగుతున్నాడు. వాడు చాలా పెద్దవాడైపోయాడు. ఇన్నాళ్ళు మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటే అనుకున్నాను. గర్వపడ్డాను. అదే నా పొరపాటు. వాడు నాకు చూపించిన గౌరవం అంతా నిజం అనుకున్నాను. నా మాట వాడికి వేదం అనుకున్నాను. కానీ అది వాడికి శాపం అని ఈరోజే తెలుసుకున్నాను. ప్రేమలు, అనురాగాలు మనం పెంచుకునేవే గాని మనతో ఎవరు పెంచుకోరన్న పచ్చి నిజంతో నా కళ్ళు తెరిపించావు. నాకు నా వెనుక పుట్టి నాకు నా ముందు చూపు పెంచుకున్నావు. నీకు నీ హక్కులే కదా కావాల్సింది. తాతయ్య, సూర్య, ఆస్తుల మీద హక్కులతో వాడు, రక్తం పంచుకుని పుట్టిన బాధ్యతతో నేను ఆస్తులు పంచుకుంటున్నాను.
ఏర్పాటు చేయండి. తొందరపడ